హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం మై వన్ డే 11 అంటే నేను శ్రీలంక క్రికెట్ టూర్కు గుర్తుగా ఒక 11 షేర్లలో ఇన్వెస్ట్ చేశానండి. వన్ డే 11 అని చెప్పి ఆ టీంకి పేరు పెట్టుకున్నానండి. దాని గురించి తెలుసుకుందాము, ఏ షేర్లలో ఇన్వెస్ట్ చేశాననేది. అలాగే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ గురించి కూడా తెలుసుకుందామండి. అంటే మనం షేర్లు కొనుక్కున్న తర్వాత వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అంటే ఎప్పుడు షేర్ల నుంచి అమ్ముకోవాలి, లాభాలు ఎప్పుడు తీసుకోవాలి, తర్వాత ఎప్పుడు స్టాక్స్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనే దాని గురించి కూడా తెలుసుకుందామండి. ముందుగా మై వన్ డే 11 ఈ క్రికెట్ సిరీసు శ్రీలంకతో వన్ డే సిరీసు, T20 సిరీస్ ఉన్నాయండి. అని బేస్ చేసుకొని గుర్తుగా ఉండటం కోసం నేను వన్ డే 11 అని చెప్పి కొన్ని స్టాక్స్ మనం స్టడీ చేసుకున్న వాటిలో నుంచి ఒక 11 స్టాక్స్ తీసుకొని నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశానండి. మొన్న 16వ తారీఖున ఈ నెల ఇన్వెస్ట్ చేశాను. అవి దేనిలో ఇన్వెస్ట్ చేశానో చెప్తాను, ఒకసారి చూసుకోండి. మొదటిగా కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక షేర్ తీసుకున్నానండి, క్వాంటిటీ ఒకటి. ఏబీపీ అంటే యావరేజ్ బై ప్రైస్ అండి. మొత్తం అన్ని ఛార్జీలు అవన్నీ కలిపి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు ఛార్జీలు కూడా పడతాయండి ఎక్స్ట్రా. మనం కొన్న షేర్ కొన్న రేటే కాకుండా ఎక్స్ట్రా పడతాయి. అవన్నీ కలిపి ఎంత ఛార్జ్ పడిందో దాని ప్రకారం దాన్ని యావరేజ్ బై ప్రైస్ అంటారండి. మొత్తం ఒక షేర్కు గాను నాకు 2109 రూపాయలు ఛార్జ్ పడిందండి. టోటల్ వాల్యూ వచ్చేసి 2109 రూపీస్ అండి దాంట్లో ఇన్వెస్ట్ చేసింది. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇది ఒక క్వాంటిటీ 2 తీసుకున్నానండి షేర్లు. యావరేజ్ బై ప్రైస్ వచ్చేసి 1525 రూపీస్, టోటల్ వాల్యూ వచ్చేసి 3050 రూపీస్ అండి. నెక్స్ట్ మూడవది హిందుస్థాన్ యూనిలివర్, ఇది క్వాంటిటీ ఒకటి తీసుకున్నానండి. యావరేజ్ బై ప్రైస్ వచ్చేసి 2423 అండి. టోటల్ వాల్యూ కూడా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా 2423 అవుతుందండి. క్యాస్ట్రాల్ ఇండియా, ఈ క్వాంటిటీ 15 తీసుకున్నానండి. యావరేజ్ బై ప్రైసు ఒక షేర్కి వచ్చేసి 144 రూపీస్ పడిందండి. టోటల్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఈ షేర్లో 2160 రూపీస్ అండి. తర్వాత నేషనల్ అల్యూమినియం కంపెనీ, ఇది క్వాంటిటీ ఒక 25 తీసుకున్నానండి. యావరేజ్ బై ప్రైస్ వచ్చేసి 88 రూపీస్ ఒక షేర్కి పడిందండి. టోటల్ వాల్యూ 25 షేర్స్కి కలిపి టోటల్గా వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2200 రూపీస్ అయిందండి. నెక్స్ట్ ఆరవది ఎరిస్ లైఫ్ సైన్సెస్, ఇది ఒక క్వాంటిటీ 3 తీసుకున్నానండి. యావరేజ్ బై ప్రైసు 770 రూపీస్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసి 2310 రూపీస్ అండి ఈ షేర్లో. నెక్స్ట్ ఏడవది వచ్చేసి బిర్లా సాఫ్ట్, ఈ క్వాంటిటీ ఒక 10 తీసుకున్నానండి. యావరేజ్ బై ప్రైస్ వచ్చేసి 424 రూపీసు, టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఈ షేర్లో 4240 రూపీస్. నెక్స్ట్ ఎనిమిదవది హైడెల్బర్గ్ సిమెంట్, ఇది క్వాంటిటీ ఒక 10 తీసుకున్నానండి. యావరేజ్ బై ప్రైస్ వచ్చేసి 264 రూపీసు, టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసి ఈ షేర్లో 2640 రూపీస్. అలాగే తొమ్మిదవది జిఎం బ్రావరీస్, ఇందులో ఒక క్వాంటిటీ 4 తీసుకున్నానండి. యావరేజ్ బై ప్రైస్ 599 రూపీస్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఈ షేర్లో 2396 రూపీస్ అండి. తర్వాత 10వది మ్యాజిగన్ డాక్ షిప్ బిల్డర్స్, ఇది క్వాంటిటీ 10 తీసుకున్నానండి. యావరేజ్ బై ప్రైస్ వచ్చేసి 263 రూపీస్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఈ షేర్లో వచ్చేసి 2630 రూపీస్. తర్వాత 11వది గాంధీ స్పెషల్ ట్యూబ్స్, ఇది క్వాంటిటీ ఒక 5 తీసుకున్నానండి. దీని యావరేజ్ బై ప్రైసు 460 రూపీస్, దీనిలో టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసి ఈ షేర్లో 2300 రూపీస్. అన్ని 11 స్టాక్స్ కలిపి టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 28,458 రూపీస్ అండి. ఇది యాక్చువల్గా నేను 1 lakh పోర్ట్ఫోలియో కానీ ప్లాన్ చేసుకున్నానండి. అయితే దీంట్లో నేను ఫస్ట్ ఫేజ్ కింద ఈ అమౌంట్ ఇన్వెస్ట్ చేశానండి. మిగిలిన అమౌంట్ 1 lakhలో
ఇంకో 2 విడతలుగా తీసుకుంటానండి. ఫేజ్ 2 కింద కొంత, ఫేజ్ 3 కింద కొంత, మార్కెట్లో ఎప్పుడైనా కరెక్షన్ వచ్చినప్పుడు చూసుకొని మళ్ళీ దీంట్లో యాడ్ చేసుకుంటానండి. అది అయితే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందామండి. అయితే మనం ఒక్కొక్క స్టాక్లో ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు, అమౌంట్ ఎంతవరకు పెట్టవచ్చు అనే దాని గురించి తెలుసుకుందామండి. ముందుగా అదే మార్కెట్ లీడర్ అయితే, మార్కెట్ లీడర్ అంటే మోస్ట్లీ మీకు నిఫ్టీ 50లో ఉంటాయండి స్టాక్స్. అలాంటి వాటిలో పెట్టుకున్నప్పుడు దాంట్లో మనం అప్ టు 20,000 వరకు పెట్టుకోవచ్చండి అమౌంట్. అదే ఒకసారిగా కాకుండా 3 సార్లుగాను 4 సార్లుగాను కొనుక్కోవాలండి. ఆ తర్వాత లార్జ్ క్యాప్ షేర్ అయితే అప్ టు 15,000, 15,000 వరకు పెట్టుకోవచ్చండి. అందులో కూడా 2 సార్లు కానీ 3 సార్లుగా కానీ ఇన్వెస్ట్ చేసుకోవాలండి. తర్వాత మిడ్ క్యాప్ షేర్ అయితే అప్ టు 10,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. 2 సార్లుగా కానీ 3 సార్లుగా కానీ ఇన్వెస్ట్ చేసుకోవాలండి. ఒకేసారిగా దేంట్లోనూ అమౌంట్ ఇన్వెస్ట్ చేయొద్దండి. తర్వాత స్మాల్ క్యాప్ షేర్ అయితే అప్ టు 5,000, మైక్రో క్యాప్ అయితే అప్ టు 2,500 వరకు, నానో క్యాప్ షేర్ అయితే అప్ టు 1,000 వరకు పెట్టుకోవచ్చండి. ఈ చివరి చెప్పిన 2 కూడా మైక్రో క్యాపు, నానో క్యాపు వీటిలో పెట్టినవి మనం ఒక్కోసారి అవి జీరో కూడా అయిపోతాయండి షేర్లు. అంటే మనం అందులో పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్ స్మాల్ క్యాప్ దగ్గర నుంచి, స్మాల్ క్యాప్ కానీ, మైక్రో క్యాప్ కానీ, నానో క్యాప్ కానీ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంటు మనకు వస్తుందనే గ్యారంటీ లేదండి. మనం ఆ రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటేనే వాటిలో పెట్టుకోవాలండి. వస్తే రిటర్న్స్ మాత్రం బాగా వస్తాయండి. తర్వాత స్ట్రాటజీ ఫర్ మెయింటైనింగ్ షేర్స్ ఇన్ పోర్ట్ఫోలియో. తర్వాత మనం షేర్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ షేర్ని ఎప్పుడు అమ్ముకోవాలి అంటే, మనం యాక్చువల్గా మనం చెప్పుకునేవన్నీ కూడా లాంగ్ టర్మ్ కోసమనే చెప్పుకుంటున్నామని. ఏ షేర్ అయినా కూడా ఇంట్రా డే కోసం కానీ, ఆ తర్వాత షార్ట్ టర్మ్ కోసం అయితే మాత్రం ఏ షేర్ తీసుకోవద్దండి. మీరు లాంగ్ టర్మ్ కోసమనే ప్లాన్ చేసుకొని తీసుకోండి. మీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి ఒక షేర్ వస్తే ఒక షేరే తీసుకోండి, నెలకు ఒక షేరే తీసుకోండి. అంతే తప్ప మీరు లాంగ్ టర్మ్కి మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. ఏ షేర్లో ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా ఆ చేసుకున్న షేర్లు కూడా లాంగ్ టర్మ్ అన్నాం కదా అని చెప్పి అందులో ప్రాఫిట్స్ వస్తే బుక్ చేసుకోకుండా ఉండకూడదండి. చూసుకొని ప్రాఫిట్స్ వస్తే బుక్ చేసుకుంటూ ఉండాలి. అది మనం ప్రాఫిట్ ఎప్పుడు బుక్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు మీరు సపోజ్ ఒక షేర్ కొన్నారనుకోండి, అదే ఒక కంపెనీ కొన్నారు, ఒక క్వాంటిటీ 50 కొన్నారనుకోండి, దాని మార్కెట్ ప్రైస్ 100 రూపాయలు అనుకుందాము. అనేటైతే మీకు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసి క్వాంటిటీ 50 ఇంటూ ఒక షేర్ వాల్యూ 100 రూపాయల చొప్పున 5,000 అవుతుందండి మీ ఇన్వెస్ట్మెంట్. అదే ఎప్పుడన్నా ఆ షేరు మీరు తీసుకున్నటువంటి షేరు తీసుకునేటువంటి షేర్లు లాంగ్ టర్మ్ కాబట్టి మీరు నెలకు ఒకసారి రివ్యూ చేసుకొని చూసుకుంటూ ఉండాలండి. రెగ్యులర్గా ప్రతిరోజు చూడాల్సిన అవసరం లేదు. ఆ చూసుకున్నప్పుడు మీకు ఏదైనా షేర్ మీరు కొన్న దాంట్లో ఒక 20% పెరిగింది అనుకుంటే అప్పుడు దాంట్లో నుంచి మీరు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న షేరే 50 క్వాంటిటీ తీసుకున్నాం, 100 రూపాయలు పెట్టి ఒక్కొక్క షేర్కి వాల్యూ, టోటల్ ఇన్వెస్ట్మెంట్ 5,000 అవుతుంది. అది 20% పెరిగింది అనుకోండి, పెరిగితే అప్పుడు మీ వాల్యూ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ, మీ షేర్ వాల్యూ వచ్చేసి 50 ఇంటూ 120 6,000 ఉంటుందండి. అప్పుడు మీరు దాంట్లో నుంచి ఒక 50% క్వాంటిటీ మీరు తగ్గించుకోవాలండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అమ్మేసి. 50% క్వాంటిటీ అంటే 25 ఇంటూ 120 అంటే 3,000 రూపీస్ వస్తాయండి మీకు ఆ షేర్ అమ్మినందువల్ల, సగం క్వాంటిటీ అమ్మినందువల్ల. ఇంకా మీ బ్యాలెన్స్ ఇన్వెస్ట్మెంట్ అందులో ఎంత ఉంటుందంటే, బ్యాలెన్స్ 25 షేర్స్ ఉంటాయి. మీరు ఇన్వెస్ట్ చేసింది 100 రూపాయలకే కొనుక్కున్నారు కాబట్టి 25 ఇంటూ 100 2,500 మీ ఇన్వెస్ట్మెంట్ అందులో ఉంటుందండి. 3,000 ఆల్రెడీ అమ్మేశారండి సగం షేర్లు. ఆ డిఫరెన్స్ వచ్చేసి 3,000 2,500 మీరు ఇన్వెస్ట్ చేసింది మీరు ఇప్పుడు అమ్మిన షేర్స్కి, ఆ 25 షేర్లకి. కానీ మీరు అమ్మింది 120 రూపీస్లో అమ్మారు కాబట్టి 3,000 వచ్చిందండి. అంటే ప్రాఫిట్ వచ్చేసి మీకు 25 ఇంటూ 20 రూపీస్ ఎక్స్ట్రా. 120 రూపీస్ అంటే మీరు కొన్నప్పటికీ తర్వాతకి 20% అంటే 20 రూపీస్ పెరిగింది కాబట్టి 25 ఇంటూ 20 500 రూపీస్ మీకు ప్రాఫిట్ మీకు వచ్చినట్టండి. ప్రాఫిట్ రియలైజ్డ్ ప్రాఫిట్ కింద వచ్చినట్టు మీకు. అదే మళ్ళీ మీరు ఆ షేరు కొనాలంటే మాత్రం ఇప్పుడు 20% పెరిగి మీరు కొన్నది 100 రూపాయల్లో కొంటే ఆ షేర్ ఇప్పుడు 120 రూపీస్లో ఉన్నది. అది ఎప్పుడైనా కూడా మళ్ళీ ఫ్యూచర్లో తగ్గి మళ్ళీ మీరు కొన్న రేటుకి వస్తే, అంటే మీరు మొదట్లో కొన్నది 100 రూపాయలు పెట్టుకున్నారు కదండి ఆ షేరు, మళ్ళీ అదే 100 రూపాయలకు వస్తే మీరు ఆల్రెడీ అమ్మిన క్వాంటిటీ, సగం క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ 25,
అది మళ్ళీ మీరు అప్పుడు యాడ్ చేసుకోవాలండి. అది మీరు ఎప్పుడైతే కూడా మళ్ళీ మీరు ఫస్ట్ పర్చేజ్ చేసిన ప్రైస్కి ఎప్పుడైతే తగ్గి వస్తుందో ఒకసారి పెరిగిన షేరు, అప్పుడు మాత్రమే మీరు ఆల్రెడీ అమ్మేసి ఉంటే ఎంత క్వాంటిటీ అమ్మారో అంత క్వాంటిటీ దాంట్లో మీరు యాడ్ చేసుకోవాలండి. అప్పుడు మళ్ళీ మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు మీరు కొన్నటువంటి 50 షేర్లలో 25 షేర్లు ఉన్నాయి, ₹100 చొప్పున, అదొక 2500 అవుతుందండి. ఇప్పుడు మీరు కొత్తగా తగ్గిన తర్వాత మళ్ళీ అదే రేటుకు ఇంకో 25 షేర్లు కొనుక్కుంటారు కాబట్టి టోటల్గా అది కూడా ఒక 2500 అవుతుందండి. టోటల్ అంతా కలిపి మళ్ళీ మీ ఇన్వెస్ట్మెంట్ 5000 అవుతుందండి. తర్వాత ఆల్రెడీ ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు 20% వచ్చిందని, తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ పెరిగిందనుకోండి, మళ్ళీ తర్వాత కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ మీద 5000 అయిన తర్వాత మళ్ళీ పెరిగిందనుకోండి ఇంకో 20%, అప్పుడు మళ్ళీ 50% మీ క్వాంటిటీ మళ్ళీ అమ్మేస్తే మీరు ఒక ₹500 ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి. అలా చేసుకుంటూ వెళ్ళాలండి ఎప్పుడైనా కూడా. అంటే లాంగ్ టర్మ్కైనా కూడా మధ్య మధ్యలో ప్రాఫిట్లు వచ్చినప్పుడు బుక్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే షేర్లు తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. అందుకని పెరిగినప్పుడన్నా మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా మీరు ఇన్వెస్ట్ చేసిన 5000 ఏదైతే ఉందో, మీరు ప్రాఫిట్ బుక్ చేసుకునే ప్రాఫిట్ ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్తో ఈక్వల్ అవుతుందో అప్పుడు మీరు ఇంకా ఆ స్టాక్ని ఆల్రెడీ మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో అంత దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉంటారు కాబట్టి దాన్ని ఆ తర్వాత నుంచి లాంగ్ టర్మ్ కోసం వదిలేసేయాలండి ఆ స్టాక్ని. ఎందుకంటే మీకు దాంట్లో అప్పుడు అది జీరో అయిపోయినా మీకు లాస్ ఏమి ఉండదండి. మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో అంత ప్రాఫిట్ వచ్చే వరకు దాంట్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఆ తర్వాత దాన్ని లాంగ్ టర్మ్కి వదిలేస్తే మీకు దాంట్లో అది జీరో అయిపోయినా కూడా మీకు ఏమీ లాస్ ఉండదండి. అది ఇలా షేర్లు చేసుకోవాలండి, దాంట్లో జాగ్రత్తగా చూసుకొని. అయితే ఇప్పుడు నేను చెప్పిన షేర్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు టీమ్ 1-11 అని చెప్పాను, అది కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కానీ, ఇవన్నీ మీరు ఆలోచించుకొని మీకు నచ్చిన విధంగా చేసుకోండి. అంతే, నేను చెప్పాను కదా అని చెప్పి అయితే మాత్రం మీరు ఏది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. మీ లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మీకు నచ్చిన విధంగా చేసుకోండి. ఏదైనా షేర్లు కొనుక్కున్నా కానీ స్ట్రాటజీ ఫైనల్ కూడా. అంతేగాని నేను చెప్పానని మాత్రం మీరు దేంట్లోనూ ఇన్వెస్ట్ చేయొద్దండి దయచేసి. థ్యాంక్ యూ.